రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి మండలంలో ప్రతి గ్రామాన్ని మంచి గ్రామంగా పారిశుద్ధ్యం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా సంతనోతులపాడు నియోజకవర్గం నాగులపల్లిపాడు మండలంలో చౌడపాలెం గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చౌడపాలెం గ్రామాన్ని థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం సంతోషం కలిగించిందని ఆమె అన్నారు. మన ఊరు బాగుంటే మనం బాగుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, జెడ్పీటీ సీఈఓ చిరంజీవి, నాగులపల్లిపాడు ఎంపీడీఓ తేళ్ల రవికుమార్, డిప్యూటీ ఎంపీడీఓ ఎస్ సునీల్ బాబు, ఈటీసీ బాపట్ల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ పమిడి పద్మజ, సర్పంచ్ కాటరగడ్డ వనజ, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు దొడ్డ సీతారామయ్య, కస్టర్ ఇన్ఛార్జ్ ఏదర వెంకట కృష్ణారావు నాని, చెన్నారెడ్డి శ్రీనివాసరావు, చెన్నారెడ్డి కృష్ణ, కవిల వినోద్, పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చిన్నదా కొట్టుకోవాలి బయట పంపించినాను వేరే చౌదరి గారు చేరుకోండి మన మార్టి రాఘవ తెలియదన్నా నేను వస్తున్నా చూడు నడుచుకుంటున్నా కనపట్టాలి వాటిని జాగ్రత్త చూసుకుంటే ఓకే. ఈ ఊరు పుట్టిన కానీ కొన్ని చీని కానీ ఈరోజు అవుతున్నాయి. నేను రాకుండా ఈ ఊరికి వాటర్ ఎక్కడి నుంచి పోయింది. ఈ అంత చెందాలని ఊరు ఎక్కర్లేదు. మేడం నమస్తే మేడం. సీఓ గారు జిల్లా పరిషత్ ప్రిన్సిపల్ గారు మాకు జరగ ఒకసారి చెప్పు. తీసుకో. गोपी देखो गोपी आयते फोन बाद కమ్యూనిటీ హాల్ మళ్ళీ
మిషన్ అయితే చేసి కూడా అమ్మా రేట్లు వేయమ్మా రెండు పంచాయతీ క్లీన్ చేస్తాం. మేడం గారు కూడా ఉన్నారు. అంటే మా ఇంటికి పక్కనే అక్కడే ఉండేది. చాలా థ్యాంక్స్. ఎస్సీ కాలనీకి 4 lakhs శాంక్షన్ చేశారు. ఎస్సీ కాలనీ పడేరు కదా, మీకు కాదు చెప్తుంటారు మీ పేరు. జామ అది ఆపేళ్ళు ఇటువంటి నిలబడి ఆపేళ్ళు సార్ అందరూ ఇచ్చేయండి ఓకే. ముందు రండి, మీరు పక్క పడి కొంచెం రండి.
రాకుండా కొంచెం ఏమో తెలియదు. కొడేశ్వరరావు కొద్దిగా స్లోగా బామ్మను. ఏదంతా మన పంచాయతీ వాళ్ళు ఉంటారు. ముందు రండి మీరు పక్క పోండి మాట్లాడేది కొంచెం రాకుండా కొంచెం ఏమో తెలియదు. కొడేశ్వరరావు కొద్దిగా స్లోగా బామ్మను. ఏదంతా మన పంచాయతీ వాళ్ళు ఉంటారు. చేసావా వెళ్ళి డిస్పోజ్ చేయాలి. ఇది ఎందుకోసం చెప్తున్నామంటే భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. అంతా వేస్ట్ 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 అయిపోతుంది. మనం కూడా చివరికి వేస్ట్ అయిపోతుంది. మన జీవన విధానంలో మార్పు రాకపోతే ప్రత్యేకించి కార్యక్రమాన్ని చేపట్టి ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి ఒక ప్రత్యేకమైన మోడల్గా మైండ్లో ఇక ఇదంతా ఒక ఇంప్రెస్ ఇంతమంది ఎందుకు చేసేదంటే ఏంటంటే వాడు వచ్చారంటే మంచి వైపు ఆలోచిస్తే 2 రోజుల తర్వాత నేను చేసి పెడతాను అక్కడ రాయే ఇప్పుడు చేద్దామంటే ఏం అవసరం లేదు సార్ 2 రోజుల తర్వాత నేను చేసి పెడతానని చెప్తున్నాను. సో ఇది యాటిట్యూడ్ని మన వ్యక్తిత్వాన్ని మన జీవన విధానాన్ని మన ప్రవర్తన తీరుని మన ఆలోచన విధానాన్ని మార్పు చేయడం కోసం ప్రభుత్వం గ్రామాలకు చేస్తున్నటువంటి చెప్పారు. రాజకీయపరమైన ఉపన్యాసాలు అయ్యి నేను చేయను కాబట్టి ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మనకి నాయకులు అందరూ టిఫిన్ చేశారని అనుకుంటున్నాము. ఈరోజు ఉదయమే 6 గంటలకి మనం ఈ గ్రామానికి రమ్మని చెప్పుకున్నాం. సో అందువల్ల యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి పిలుపు మేరకు అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉన్నాయి. 10 లక్ష్యాలు. దీనికోసం వివిధ సెక్టార్ల వాళ్ళని మనం శిక్షణ ఇచ్చి ఆ లక్ష్యాల సాధన కోసం సమాయత్తపరుస్తున్నాం. అందులో ఈరోజు ఉన్న కార్యక్రమం ఈ గ్రీన్ అంబేద్కర్స్, గ్రీన్ గాడ్స్, హరిత రాయబారులు, అలాగే హరిత ఏమంటారు
హరిత రక్షకులు అంటే ఇళ్ళ నుంచి సేకరించే వాళ్ళు కొంతమంది సేకరించడాన్ని ఒక దగ్గర చేసుకొచ్చి దాన్ని వేరు చేశారు. వీళ్ళని మనము ట్రైనింగ్ ఇవ్వాలి. కొత్తగా ఒక కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అని పెట్టారు. 2,500 మందికి అప్పుడు చూస్తున్నా, ఒక 18 మంది వస్తున్నారు మన మండలంలో. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఒట్టిగా కూర్చోబెట్టి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ లెవెల్కి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి మీటింగ్లు పెట్టమంటే ఇది కరెక్ట్గా ఉండదు అని గవర్నమెంట్ ఆలోచన చేసి ప్రాక్టికాలిటీ ప్లస్ ట్రైనింగ్ అంటే కొంత పని చేస్తూ మళ్ళీ శిక్షణ ఈ రెండు మిక్స్ చేసే విధంగా పెట్టారు. సో లక్కీ అన్లక్కీ మనకు తెలియదు. గవర్నమెంటే ఏ ఊరికి వెళ్ళి ఈ పని చేయాలో కూడా వాళ్ళే నిర్ణయించారు. దానివల్ల ఇవాళ మనకి చౌటపల్లి అనే గ్రామంలో చేయమన్నారు. అంటే జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికి ఒక గ్రామం తీసుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ గ్రామంలో ఏ గ్రామం అనేటువంటిది కూడా పైనుంచి వచ్చింది. మన నగరపురం మండలానికి చౌటపల్లి వచ్చింది. సో ఈరోజు ప్రభుత్వ అభివృద్ధి మేరకు ఆ కార్యక్రమం చౌటపల్లిలో పెట్టుకున్నాం. సో ఈరోజు మనకి నిర్ణయం వచ్చి ఏం చేయాలి ఏంటని చూసుకున్నాం. తర్వాత ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి టెస్టులందరూ కూడా తీసుకొని మనం ఉదయం నుంచి కార్యక్రమం ఉన్నాం. సో ఉదయం నుంచి పొద్దున్న 6 గంటలకే శానిటరీ పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి అలాగే ఈ గ్రామానికి కూడా ఏ గ్రామం నుంచి వచ్చేవాడైనా 6 నుంచి పనులు చేయాలి అనేటువంటిది పిలుపు. ఆ తర్వాత 9 గంటలకి ఆ ప్రాంతంలో బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని ఆ తర్వాత మరి ఇది శిక్షణ అన్నాం కదా, పని చేసేది ఒకటైతే శిక్షణ కూడా ఉంది కదా. ఈ శిక్షణ కార్యక్రమం వర్క్షాప్ ఉంది. సో దానికోసం ఇక్కడ మీ అందరూ కూడా సమావేశపరిచాం. ఉన్నారు వీరందరూ గట్టిగా కడతాడు అనగానే వెంటనే దాన్ని స్పందించి అందరినీ సమాయత్తపరిచి ఇది బాగా జరగటానికి కంప్లీట్ గా కృషి చేస్తా ఉన్నారు. అన్నగారికి అభినందనలు. తర్వాత మనకి ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్లుగా మనం ఎమ్మెల్యే గారిని కోరే ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా వెళ్ళారు. దాన్ని కూడా తీసుకున్నాం. జిల్లా అధికారులు సిఇఓ డిపిఓ అలాగే ఈ ట్రైనింగ్స్ మొత్తానికి ఒక ట్రైనింగ్ సెంటర్ బాపట్లో ఉంది. మనకి స్టేట్ మొత్తం 3 జోన్లలో ఉంది. శ్రీకాళహస్తి, బాపట్ల, సామర్లకోట. సో ఈ బాపట్లలో ఉండేటువంటి ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ ఉంటారు. ప్రిన్సిపాల్ ఇందాక వచ్చి మళ్ళీ అర్జెంట్ పని వెళ్ళిపోయారు. వైస్ ప్రిన్సిపాల్ ఇక్కడ పెట్టారు పబ్లిక్ పద్మజ మేడం గారు. ఒకసారి గట్టిగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసరు క్యాడర్లో వైస్ ప్రిన్సిపాల్ గా బాపట్ల ఈటీసీలో పనిచేస్తూ ఉన్నారు. సొంత జిల్లా ప్రకాశం జిల్లా, అందువల్ల నా సొంత జిల్లాకి ఇంకా దూరంగా దగ్గరగా బంధువులు కూడా ఈ ఊర్లో ఉన్నారు. చాలా ఇష్టంగా అభిమానంగా నేను చెప్పి వచ్చారు మేడం గారు ఈ ఊరికి రావడానికి. వాళ్ళు వెళ్ళినా ఇక్కడ ఉండటానికి నేను కూడా వ్యక్తిగతంగా కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మొత్తం ఇటీవల జాయిన్ అయ్యేది ఎస్ సునీల్ బాబు గారు. తర్వాత గ్రామ నాయకులు ఇక్కడ సీతారామయ్య గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా ఆయన యొక్క ప్రోత్సాహం సహకారం ఉంది. మనందరం బ్రేక్ఫాస్ట్ చేసింది కూడా వాళ్ళ అల్లుడు గారి ఇంట్లో బాగా మీ అందరూ కంఫర్టబుల్గా ఉన్నారని అక్కడ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం లంచ్ కూడా విత్ నాన్ వెజిటేరియన్. విలేజ్ ప్రభుత్వం వారు మనల్ని మన పంచాయతీకి సంబంధించి మన గ్రామాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండే విధంగా తీర్చిదిద్దుటకు ఈ మండల స్థాయిలో గ్రీన్ క్రాప్ మిత్రాలు అంటే గ్రీన్ అంబాసిడర్, గ్రీన్ గార్డ్స్, క్రాప్ మిత్రా షెడ్యూల్ని ఒక చోట పిలిపించి వారికి శిక్షణలో భాగంగా ఆ గ్రామాన్ని చూడచక్కని గ్రామంగా ఒక రోజులో చేయటం కోసం ఈరోజు మనమందరము ఇక్కడ ఉండడం జరిగింది. ముఖ్యంగా గ్రామం అభివృద్ధి చెందాలంటే నేను గ్రామ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామ అభివృద్ధి విషయంలో ఎలాంటి ఐకమత్యంతో పనిచేసి గ్రామ పంచాయతీ వారికి సహకరిస్తూ వారి యొక్క సలహాలు సూచనలు మన గ్రామ అభివృద్ధి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆ పంచాయతీ కార్యదర్శికి
మార్గదర్శకులుగా బాగుంటుంది. అవసరమైన నిధులు కూడా కొన్ని గ్రామ పంచాయతీల్లో నిధులు ఉండవు. మన గ్రామ నాయకులే వాటి నుండి వచ్చిన తర్వాత అవి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మన గ్రామ పరిశుభ్రత మనకు అవసరము. కాబట్టి సహకరించండి గ్రామ నాయకులందరూ. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు, నాయకులు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నాగులపల్లిపాడు మండలంలోని చోటపాలెం గ్రామం, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న చోటపాలెం గ్రామాన్ని ఈ కార్యక్రమానికి ఎంపిక జరగడం నేను భావిస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ అన్న గారికి, ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. మనం ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ వాళ్ళకి ఒక అవగాహన కలిగేటట్టు చూసే బాధ్యత మనందరి మీద ఉంది. పారిశుద్ధ్య కార్మికులకి మీరు మన ఇల్లు ఎలా అయితే శుభ్రపరచుకుంటామో మన ఊరిని కూడా అలానే శుభ్రపరచండి. ఎందుకంటే ఊరు బాగుంటే మనందరం కూడా బాగుంటాము. థ్యాంక్ యూ. రోడ్లు ఇవ్వండి. రోడ్డుని తినడానికే కాదు, మాట్లాడడానికి, ఆడడానికి కూడా ఉపయోగించండి. స్వచ్ఛ ప్రమాణం, స్వర్ణాంధ్ర మన లక్ష్యం, సుస్థిర అభివృద్ధి మన పరమ అవధి. ప్రతి ఉదయమున ఇది అవసరం లేదు, నేను అనుకున్న కాదు, ప్రతి ఉదయమున సూర్యకాంతి సవ్వడి వేళ మన గ్రామం నవ్వాలి. ఏది నవ్వాలంటే ప్రతి ఉదయమున సూర్యకాంతి సవ్వడి వేళ మన గ్రామం నవ్వాలి. శుభ్రతతో నేల పువ్వులు విరమూయాలి. హరిత కవిగిరితో లోకమంతా పరవశించిపోవాలి. ఇప్పుడు అనండి, స్వచ్ఛాంధ్ర మన ప్రమాణం, స్వచ్ఛాంధ్ర మన ప్రమాణం. నదులలో ముత్యములు జారినట్టు నీరు తేలాలి, మురుగు మురుగ్గా పంపు కొట్టేటట్టుగా కాదు. నదులలో ముత్యములు జారినట్టు నీరు తేలాలి. అర్థమై పునర్వినియోగం, వాడిందని మళ్ళీ వాడిని పడేసే విధానం కాకుండా పునర్వినియోగం మార్గమై చెత్త మాయమవ్వాలి. ఊళ్ళో నుంచి చెత్త మాయమవ్వాలి. ప్రతి మట్టి కణంలో జీవం మొలకెత్తాలి. చెత్త చెదరం ఉంటే ఆ మొక్కల వైపు ఎదుగుతుంటే ఆ ఈ చెత్తతోటే పోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, అది కరగలేకపోతుంది. అందుకని ప్రతి మట్టి కణంలో జీవం మొలకెత్తాలి. ప్రకృతి పావనమై నవగీతం పాడాలి. స్వర్ణాంధ్ర మన లక్ష్యం. ఇప్పుడు అనండి, స్వర్ణాంధ్ర. ప్రజలంతా ఏకమై చేతులు చేబూని భూమి తల్లిని ప్రేమతో సాగిలపడి మొక్కాలి. మన శ్రమనే పూజగా భావించుదాం. పచ్చదనపు గాలిలో ఘనతను నింపుదాం. పచ్చదనపు గాలిలో ఘనతను నింపుదాం. సుస్థిరం మన అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి అనాలిదంతా. సుస్థిర అభివృద్ధి మన పరమ అవధి. ప్లాస్టిక్ ప్రవాహాన్ని నిలిపి నదులను రక్షిద్దాం. ప్లాస్టిక్ ప్రవాహాన్ని నిలిపి, ఇప్పుడు ప్రవాహంలాగా అయిపోయింది ప్లాస్టిక్, ఆడేనే ఏంటిలాగా. ప్లాస్టిక్ ప్రవాహాన్ని నిలిపి నదులను రక్షిద్దాం. చిన్న మొక్కలతో భవిష్యత్తును నాటుదాం. ఆరోగ్యకర వాతావరణం మన గమ్యం కావాలి. ప్రతి ఊపిరిలో సత్యం పరిమళించాలి. స్వచ్ఛాంధ్ర ఇదనండి, స్వచ్ఛాంధ్ర మన ప్రమాణం. స్వచ్ఛాంధ్ర మన ప్రమాణం. శ్రమతో సౌందర్యం సృష్టించే జీవన మార్గం. సహజత స్నేహమై శాంతి పంచే ధర్మం. పల్లెలో పచ్చదనం పురోగతి సంకేతం. మన సంకల్పమే నేడు ఆ దిశలో సంగీతం. స్వర్ణాంధ్ర అనాలి. స్వర్ణాంధ్ర మన లక్ష్యం. స్వర్ణాంధ్ర మన లక్ష్యం. హరిత గాలి తేజోమయ పుడమియే దైవం. కలిసికట్టుగా గడపాలి నూతన యుగం.
స్వచ్ఛతా దీపం హృదయంలో వెలిగించుదాం. సుభిక్ష భవిష్యత్తు మన చేతులతో లిఖిద్దాం. సుభిక్ష భవిష్యత్తు మన చేతులతో లిఖిద్దాం. ఇది అనండి. సుస్థిర అభివృద్ధి, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. మన స్ఫూర్తి ధ్వజం. మన స్ఫూర్తి ధ్వజం. ధ్వజం అంటే ఎత్తైనది, ఎత్తైన మన ధ్వజం. ధన్యవాదాలతో తేడా. ఏది రోడ్లు ఇవ్వండి. రోడ్డుని తినడానికే కాదు, మాట్లాడడానికి ఆడడానికి కూడా ఉపయోగించండి. స్వచ్ఛ ప్రమాణం, స్వర్ణాంధ్ర మన లక్ష్యం, సుస్థిర అభివృద్ధి మన పరమ అవధి. ప్రతి ఉదయమున ఇది అవసరం లేదు, నేను అనుకున్న కాదు. ప్రతి ఉదయమున సూర్యకాంతి సవ్వడి వేళ మన గ్రామం నవ్వాలి. ఏది నవ్వాలంటే ప్రతి ఉదయమున సూర్యకాంతి సవ్వడి వేళ మన గ్రామం నవ్వాలి. శుభ్రతతో నేల పువ్వులు విరమూయాలి. హరిత కవిగిరితో లోకమంతా పరవశించిపోవాలి. ఇప్పుడు అనండి. స్వచ్ఛాంధ్ర మన ప్రమాణం. స్వచ్ఛాంధ్ర మన ప్రమాణం. నదులలో ముత్యములు జారినట్టు నీరు తేలాలి. మురుగుగా కప్పు కొట్టేటట్టుగా కాదు. నదులలో ముత్యములు జారినట్టు నీరు తేలాలి. అర్థమై నేను నా నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర నివారించడంలో వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర. ధన్యవాదాలండి. సీతారామరావు గారికి సన్మానం జరుగుతోంది. అందరికి రావాలమ్మా ప్లీజ్. కార్మికులందరూ ఒకసారి రండి. అట్లీస్ట్ చౌడపాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే రావాలి. అబ్బాకండి బాబాయ్ అబ్బా అడు ఇద్దరు కలిపేయమంటే కార్మికులకి ఇది ముఖ్యమైన రోజు కాబట్టి సన్మానం వాళ్ళకి జరగాలి. దయచేసి దీన్ని ఎవరు అపార్థం చేసుకోకండి. వెనక్రండి కొంచెం వెనక్రానే సార్. అందరూ చూడండి సార్. ఓకే సెల్ ముందు పెట్టాలి వెనక. ఎంపీడీఓ గారు ముందుకు రండి. మీరు కూడా ముందుకు రండి. కనబడట్లా అక్కడ ముందుకు రండి. ఒకటి రండి ముందుకి రండి. తొందర రండి సార్. అందరూ చూడండి. బాగా
అంటారండి ఓకే. చెప్పారు బాగా చేస్తారంటే వినోద్ పెట్టు వినోద్ ఇక్కడ రాయా కానివ్వండి కానివ్వండి భారతిని బాగా గుర్తుపెట్టుకున్నాడే రవికుమార్ వినోద్ ఓకే సిమ్మే తీసుకో అయింది ఊపుగానే ఉంది కానీ నీకు పని పాలుగానే ఉండవే ఆడు కూడా దిగారు డెబ్బై గారు అది ఇంకా సరిపోతుందన్నా ఆట కొడేసి ఆటం వచ్చాడు లేడే అన్న ఇది తీసుకో మనోజ్ ఒకసారి ఇటు చూడు ఓకే మామూలు